మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు టీచింగ్ ఆసుపత్రులతో సహా జగన్ గారు కడుతుంటే వాటిని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేసేస్తారా? అసలు కొంచెం అన్నా మీకు లేదా? ఇంతకుముందు వైఎస్ఆర్ క్లినిక్ల్లో 104లోనూ షుగర్కి బీపీకి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవాళ కూడా అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదని పొద్దున్న ఎవరో చెప్తున్నారు నాకు. మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఈ 2,93,000 కోట్లు ఏం చేశారు స్వామి చెప్పండి. మందులు ఇవ్వరు, ఆరోగ్యశ్రీ లేపేశారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు, అన్నదాత సుఖీభావ ఒకసారి ఇచ్చారు, అది కూడా అరకొరగా ఇచ్చారు. మేము అమ్మఒడి అంటాం, మీరేమో వాళ్ళేం పేరు పెట్టారు, తల్లికి వందనం, 30 లక్షల మంది కట్టింగ్, 13,000 ఇస్తున్నారు. అది కూడా లేచిపోయింది. సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరంన్నర అయింది, 1 సిలిండర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి డబ్బులు పడలేదు. ఆడబెట్టినది అటే పోయింది, అమ్మఒడి ఇటే పోయింది. మీ పీపీపీ ఎటు పోయిందో తెలీదు. మీ పీపీపీ కోర్టులో ఉంది. ఒక హాస్టల్లో మంచినీళ్ళు ఇవ్వలేరు, ఒక స్కూల్కి రంగు వేయించలేరు. జగన్ గారి హయాంలో ఆగే నాడు నేడు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లలేరు. ఒక ట్యాబ్ లేదు. ఏమిచ్చారు? ఇవాళ హైకోర్టు నేను చూసా మన పేపర్లో, ఇవాళ కోర్టు చాలా తీవ్రమైన ఆక్షేపణ ఆగ్రహం చెప్పిందని. దేని మీద? హాస్టళ్ల పనితీరు మీద, నిర్వహణ మీద. మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి మీరు హాస్టల్ దిగజార్చేశారని మాట్లాడిందని. 3,000 హాస్టల్ పర్యవేక్షణ చేయలేకపోతారా, మీకు చేత కావట్లేదా అని అడిగిందని కోర్టు. న్యాయమూర్తులు ఆవేదన చెందారని. మీకు తెలుసా, కురుపాం దగ్గర ఒక హాస్టల్లో తాగునీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 250 మంది కామెర్లో వాతన పడి పిల్లలు, అందులో 2 పిల్లలు చనిపోతే, గిరిజన బాలికలు. కనీసం స్పందన లేదు ఈ గవర్నమెంట్కి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ పరామర్శించారు. మీకు బాధ్యత లేదా? తీరా చూస్తే ఏమైంది? జగన్ గారు పెట్టిన ఆర్ఓ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈ నీరు కలుషితమైందని కదా తేలింది. మరి ఏం చేశారు? 2,93,000 కోట్లు. స్కీములు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ లేదు. మీరు చేసేదంతా ఒక్కటే ప్రచారం. ఇప్పుడు అమరావతినైనా సక్రమంగా చేస్తున్నారంటే అది అక్కడక్కడే ఉంది. నీళ్లు తోడడం దగ్గర, తుప్పలు తీయడం దగ్గర ఉంది. అలా ఎంతకాలం నీళ్లు తోడతారు, ఎంతకాలం తుప్పలు కొడుతూ ఉంటారు. అవి కొడుతున్నాయంటే మళ్ళీ ఇంకో పక్కన వచ్చేస్తున్నాయంట. మనం ఎక్కడ వీడియో చూశాను, ఆఫీసర్లోనే మంత్రి గారు సమీక్షించిన వీడియో. ఇంకా లోతుకెళ్తే అసలు మన టైం చాలదు మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే మన వాళ్ళు చేసింది అంతా ఇంతనా.